బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. శ్రీమాత్రే నమః. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి. అమ్మ, భ్రూమధ్య భాగంలో ఆజ్ఞాచక్రమునందు స్థితమై ఉన్న నీవు రుద్రగ్రంథిని ఛేదించి సహస్రారమునకు చేరి 1000 దళములందు అధిష్ఠితమై అమృతవర్షం కురిపిస్తావు తల్లి. అద్వైతార్థం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆజ్ఞా చక్రాంతరాళస్థ. రుద్రగ్రంథి అంటే విశుద్ధ చక్రం మరియు ఆజ్ఞాచక్రంను కలిపే ఇంకొక పీఠముడి. సాధకుడు విష్ణుమాయ అయిన సకల చరాచర జగత్తును ధిక్కరించినప్పటికీ అతడు పంచభూతాలకు లోబడి ఉంటాడు. మరి రుద్రగంధ విభేదిని ధ్యాన సాధన ద్వారా రుద్రగ్రంథిని విభేదించినప్పుడు తెలివి జ్ఞానంగా, మనసు బుద్ధిగా వికసిస్తాయి. దూరదృష్టి, దూరశ్రవణం వస్తాయి. పరలోక జ్ఞానం, సద అవగాహన కలుగుతాయి. మరి కర్మబంధం అంటని సత్ప్రవర్తన అబ్బుతుంది. ఇదే ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని అన్న నామాలకు అర్థం. అంటే మనకి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. మనకి ఎక్కడో జరిగినవి కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకని? మన తెలివి ఎప్పుడు జ్ఞానంగా మారాలి, మన మనస్సు బుద్ధిగా మారాలి. అంటే బుద్ధి వికసిస్తేనే మనకి ఆత్మజ్ఞానం అనేది అబ్బుతుంది అని చెప్తున్నారు. అప్పుడే మనకి జరగబోయేవన్నీ కూడా తెలుస్తాయి. మన లాజికల్ మైండ్ని పక్కన పెట్టి మనం ఎప్పుడూ బుద్ధిపూర్వకంగా ఆలోచించాలి. మరి ఇంకొక నామం సహస్రారాంబుజారుడ సుధా సారాభివర్షిణి. శిరస్సు మధ్యలో ఉండే బ్రహ్మరంధ్రంలో 1000 దళాలతో కూడిన పద్మం ఉంటుంది. ఇది ఒక అనంతమైన విజ్ఞాన ప్రకాశ ప్రసార కేంద్రం. ఇక్కడే సదాశివుడు అనే మూల ప్రజ్ఞ ఉంటుంది. ధ్యాన సాధనలో కుండలినీ శక్తి సుషుమ్నా మార్గం ద్వారా షట్చక్రాలను ప్రచోదనం చేసి బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను విచ్ఛేదనం చేసి చిట్ట చివరకు సహస్రారంలో ఉన్న సదాశివుని చేరుతుంది. మన సహస్రారం అంటే అది ఒక చక్రం కాదు, అది ఒక స్థితి. ఆ సహస్రార స్థితే సదాశివుడు యొక్క మూల ప్రజ్ఞ, ఆయన యొక్క జ్ఞానం. అది ఎక్కడి నుంచి వెళ్తుంది? మన కుండలిని శక్తి మూలాధారం నుంచి సుషుమ్నా మార్గం ద్వారా 6 చక్రాలను దాటుకొని ఈ 3 గ్రంథులు బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను విచ్ఛేదనం చేసి చివరికి ఆ శివుణ్ణి చేరుతుంది. పద్మం మధ్య భాగంలో ఉన్న అమృతం ఘనరూపంలో నుంచి ద్రవరూపంలోకి మారి సమస్త నాడీమండలాన్ని అమృతధారతో తడుపుతుంది. మన సహస్రార చక్రం అంటే 1000 కమలాల పద్మం అంటారు. అది ఘనరూపంలో ఉంటుంది. ఆ శక్తి అది ద్రవరూపంలోకి మారుతుంది. అప్పుడే నాడీమండలం అంతా కూడా శుద్ధి అవుతుంది. ఆ అమృతధారతో పునీతుడైన సాధకుడు జనన మరణ చక్రం నుండి విముక్తుడై అమృతుడవుతాడు. అంటే మన పూర్ణాత్మలో ఏకమవుతాడు. మనం సాధన చేసేటప్పుడు ఏకత్వంతో సాధన చేయాలి. దాన్నే వన్నెస్ అంటారు. అంతా ఒక్కటే. వేరువేరుగా భగవత్ స్వరూపాలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ సగుణ రూపంలో, నిర్గుణ రూపంలో అంతా ఒక్కటే. అదే ఏకత్వం. అదే తెలియచేస్తున్నారు ఈ నామం ద్వారా మై డియర్ ఫ్రెండ్స్. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలని బిసతంతు తనీయసి. అమ్మా, విద్యుల్లతల మెరుపును సంతరించుకున్న నీవు షట్చక్రముల పైన ఉన్న సహస్రార పద్మములో ప్రకాశిస్తున్నావు. మహాశక్తివై తామరనాళంలో బాసిల్లుతున్నావు తల్లి.
మూలాధారంలోని శక్తి జాగృతం చేసినప్పుడు ఆ శక్తి విద్యుల్లతల మెరుపులతో సమానమైన కాంతులతో పైకి ప్రసరిస్తూ షట్చక్రాలను అధిరోహిస్తుంది. మహాశక్తి కుండలిని విశతంతు తనీయసి. మూలాధారంలో ఉన్న శక్తి నిరంతరం సహస్రారంలో చేరాలనే తపనతో మహా ఆసక్తి కలిగి ఉంటుంది. ఆ శక్తి రగులుతున్న అగ్ని వంటిది. ఆ కుండలిని శక్తి తామరతూడలోని నాళంలా దాన్ని బిసతంతు అంటారంటండి. అత్యంత మెరుపు వంటి ఆకృతి కలిగి కాంతి కంటే అత్యంత వేగంతో పైకి ప్రవహిస్తుంది. కాంతి భూమి మీదకి రావాలంటే ఎంతసేపు పడుతుందండి? చాలా. చంద్రుడు రావంతోటే కాంతి మనకి ధారాలు ధారాలుగా చాలా ఫాస్ట్గా మనకి ఎలా అయితే వస్తుందో, మన మూలాధారంలో ఉన్న శక్తి సహస్రారంలోకి చేరటానికి అంత తపన, అంత ఆసక్తి ఉండాలంటండి. ఏది కాంతి ఎలా అయితే వస్తుందో ఆ శక్తి ఎలా ఉంటుందంటే రగులుతున్న అగ్నిలా ఉంటుందంటండి. మరి అలాంటి ఆకృతి అత్యంత మెరుపు కాంతి ఎంత వేగంతో వస్తుందో అంత ఇదిగా మన లోపల ఉన్న శక్తి మన పైకి వెళ్తుంది. మళ్ళీ విశ్వం నుంచి ధారలు ధారలుగా సహస్రారంలో చేరుకొని అది మళ్ళీ మన శరీరంలోకి రావటం జరుగుతుంది. ఎంత అద్భుతమైన ప్రక్రియో చూడండి. పాలుగుమ్మి పద్మరాజు గారు ఒక సినిమాలో రాసిన అద్భుతమైన పాట. నా దారి ఎడారి నా పేరు బికారి అనే పాటలో చాలా అందమైన చరణాలున్నాయి. మేలుకొని కలలు కని కలలు కని కలలు కని మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసి నూహించుకొని ఇంద్రధనసు పల్లకి నెక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు విహారి నా దారి ఎడారి నా పేరు బికారి. దీనికి ఒక గొప్ప అంతరార్థాన్ని చెప్తున్నారు. అందరూ నిద్రలో కలలు కంటాం కదా, మరి ఆత్మజ్ఞాని మేలుకుని కలలు కంటాడు. కలలు కంటే సూక్ష్మ శరీరంతో సూక్ష్మలోకాల్లో విహరించడం, దీనినే ఆస్ట్రల్ ట్రావెల్, సంపూర్ణమైన ఎరుకతో ఎల్లప్పుడూ ఉండటం. ఆ ఎరుక పేరే సృజనాత్మకమైన పనులు చేయిస్తుంటుంది. అది ఆత్మజ్ఞాని చేయగలుగుతాడు. మేఘాల మేడపై అంటే మన భూలోకంలో మూలాధారంలో ఉన్నాం. మెరుపు తీగ అంటే సహస్రారలోకం, సత్యలోకం. ఓకే, మనకున్న 14 లోకాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న ఊర్ధ్వలోకమే పేరే సత్యలోకం. ఆ సత్యలోకంలో మన పూర్ణాత్మ ఉంటుంది. అక్కడ మనం విశ్వవ్యాప్తులమై అలరారుతూ ఉంటాం. దీనినే మెరుపు తీగ అంటారు. మరి మన పూర్ణాత్మ అత్యంత శక్తివంతమైనది అని తెలుసుకొని ఆత్మపరంగా మేలుకోవాలి. నేను పైలోకంలో ఉన్న పూర్ణాత్మ యొక్క అంశాత్మను అన్న సత్యాన్ని అవగతం చేసుకోవాలి. పైన ఉన్న మెరుపు తీగ లాంటిదే పూర్ణాత్మ. క్రింద ఉన్న మెరుపు తీగ కూడా గురువు సహాయంతో ఇంద్రధనస్సు అనే పల్లకి ఎక్కి ఊర్ధ్వలోకం చేరి మన పూర్ణాత్మలో ఏకం కావాలి. అదే మన యొక్క లక్ష్యం. మన భూమి మీదకి ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ అనుభవాలన్నీ అర్థం చేసుకొని ఆ పూర్ణాత్మని చేరుకోవటమే మన యొక్క లక్ష్యం. మై డియర్ ఫ్రెండ్స్, మనం భూమి మీదకి ఈ కష్టాలు బాధలు అన్నీ ఉంటాయని తెలిసే వచ్చాం భూమి మీదకి. కానీ లక్ష్యం ఒక్కటే, ఏకైక లక్ష్యం, అందరి లక్ష్యం ఒక్కటే, ఆ పూర్ణాత్మని చేరటమే. అదే మన యొక్క గొప్ప అనుభవమే జ్ఞానం. మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. దాని యొక్క అర్థాన్ని మనం అంతరార్థం, అద్వైతార్థాన్ని అవగతం చేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్.
మరొక్క శ్లోకంలోని అర్థాన్ని తెలుసుకుందాము. భవానీ భావనాగమ్య భవారణ్యకుటారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. శివుని పత్నివైన ఓ భవాని, భక్తులు నిన్ను భావనామాత్రంచే పొందగలరు. ఈ సంసారమనే భవారణ్యంలో చిక్కుకున్న జీవాత్మకు ముక్తిని చేకూరుస్తున్నావు తల్లి. భక్తులు భౌతిక మరియు ఆధ్యాత్మిక క్షేత్రాలలో భద్రాన్ని చేకూరుస్తూ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తావు తల్లి. మరి అద్వైత అర్థం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. భవాని అంటే భవము అనగా ప్రపంచము. కుండలినీ శక్తి నిద్రాణమై ఉండుట వలన భవబంధములను కలిగిస్తుంది. ఈ ప్రాపంచిక విషయాలే సత్యమనుకుని వాటిలోనే జీవిస్తూ ఉన్నాం కదా. మరి శరీరంలో ఉండే ప్రాణశక్తి కోటాన కోట్ల పరిమాణువులుగా ఉంటూ సుడులు తిరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి ప్రాణశక్తి యొక్క కేంద్రాన్ని కుండలినీ శక్తి అంటాము. ప్రతి ఒక్కరిలో ఉన్న కుండలినీ శక్తిని వ్యక్తిగత కుండలిని అంటాము. మరి మనమంతా ఆ విశ్వమాతతో కలిసి ఉంటాం కాబట్టి ఆ విశ్వమాత యొక్క కుండలినీ శక్తిని సమిష్టి కుండలిని అంటాము. ఈ శక్తిని ద్వైతులు ఆదిపరాశక్తి అని, శ్రీ లలితా పరమేశ్వరి అని, భవానీ అని కీర్తించారు. ఇది సామాన్య మానవునికి భావింప సత్యము కానిది, అంటే మామూలు మానవులకి అర్థం కానిది. మనకి మామూలుగా ఒక కుండలిని శక్తి ఉంటుంది, అలాగే సమిష్టి కుండలిని శక్తి కూడా ఉంటుంది అనేది సత్యాన్ని ఈ నామం ద్వారా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. భావనాగమ్య, మానవుడు చేయగలిగేటువంటి ఎటువంటి ఊహలకు కూడా అందనిది. భావనతో అవగాహన చేసుకునేది కాదు, అది అనుభూతి వల్ల అవగతం అవ్వాల్సిందే. భావింప సఖ్యము కానిది. సాధకుడు చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో ధ్యాన సాధన ద్వారా స్వీయ అనుభూతి అలా నిర్భావ స్థితిని పొందగలుగుతాడు. దానిని భావనాగమ్య అంటే, నిర్భావ అంటే భావము లేనిది, భావనకు ఆ గమ్యమే లేని స్థితిని పొందుతామంటండి. అంటే దానికి ఏం కావాలి? చిత్తశుద్ధి కావాలి. చక్కటి పద్యం ఉంది, చిత్తశుద్ధి లేని శివపూజ లేలా అని చెప్పి. మన లోపల ఎన్నో రకాల దుర్గుణాలు, ఎన్నో రకాల నెగిటివ్ థాట్స్తో ఉండి మనం చేసే పూజ, మనం చేసే పని, మనం చేసే సాధన ఎలా పనిచేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. పాత్ర శుభ్రంగా లేకుండా మనం పాయసాన్నం చేసుకుంటే అది అందులో అన్ని జీడిపప్పు, యాలకులు, చక్కటి నెయ్యి అన్నీ వేసి చేసుకున్నా అది తినటానికి పనిచేయదు కదా. అలాగే మనం చేసే సాధన కూడా మన సరికాని ఆలోచనలతో, సరికాని భావనలతో ఎవరినో ఉద్ధరించాలని చెప్పి మనల్ని హింసించుకోవడం ద్వారా చేసే సాధన, అది దానివల్ల అనుభూతి ఏమి కలుగుతుంది అని చెప్తున్నారు. అక్కడ ఇంకొకటి కావాలి, భక్తి శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అలాగే భక్తి, స్వస్వరూప ఆనందమే భక్తి అని చెప్పారు. అప్పుడు మనం చేసే యోగ సాధన, ధ్యాన సాధన, మనం చేసే పూజ మనకి స్వీయ అనుభూతినిస్తుంది అన్న ఈ నామానికి అంతరార్థం, అద్వైతార్థం. భవారణ్య కుటారిక, భవము అంటే పుట్టుక. మానవుడు ప్రాపంచిక రాగద్వేషములతో ఉన్నంతకాలం దైవాన్ని దర్శించలేడు కదా. భవము అంటే సంసార అరణ్యంలో చిక్కుకున్నవాడు. ఈ భూమి అనే పాఠశాలకు మనం ఆత్మగా ఎదగటం కోసం వచ్చాం, కానీ అజ్ఞానం వల్ల మరలా మరలా జన్మిస్తున్నాం. దీనినే భవారణ్యము అని, పునరపి జననం పునరపి మరణం అని అంటారు. ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి ఉన్నతి చెందాలంటే ఈ భవారణ్యాన్ని తెగనరికే జ్ఞానమని గండ్రగొడ్డలి కావాలి. దాని పేరే కుటారిక.
భవారణ్య కుటారిక. ఈ సంసారం అనే అరణ్యానికి జ్ఞానం అనే కుటారిక కావాలి. దాని పేరే గండ్రగొడ్డలి. భవారణ్య కుటారిక అన్న నామానికి అద్వైత అర్థం. మై డియర్ ఫ్రెండ్స్, భద్రప్రియ, భద్రమూర్తి, స్వయంగా శక్తి శుభప్రదమైందే. అందుకే భద్రమూర్తి, భద్రప్రియ అన్నారు. సాధకుడు శక్తిని ఏ వైపుకు మళ్ళిస్తే ఆ వైపుకు మళ్ళుతుంది. ఉదాహరణకు ఒక కత్తి గృహిణి చేతిలో ఉంటే కూరగాయలు తరుగుతుంది కదా, ఒక డాక్టర్ చేతిలో ఉంటే ఆపరేషన్ చేస్తుంది, ఒక దొంగ ఒక కూనీకోరు చేతిలో ఉంటే హత్యలు చేస్తుంది. అలాగా ఆ శక్తిని మనం ఎలా వాడుతున్నాము, ఎలా ఉపయోగిస్తున్నాము, అందరికీ సౌభాగ్యదాయకంగా మంగళకరంగా ఉపయోగిస్తున్నామా లేదా, మనకు మనం ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. భక్త సౌభాగ్యదాయిని. సాధకుడు ఈ శుభప్రదమైన శక్తిని సరియైన ఆలోచనలతో, సరియైన దృక్పథంతో ఉపయోగించినప్పుడు సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. కావున భక్త సౌభాగ్యదాయిని అని కీర్తించారు. అద్భుతం, అద్భుతం కదా. భక్తి ప్రియా, భక్తి గమ్యా, భక్తి వశ్యా, భయాపహా, శాంభవి శారదారాధ్య, శర్వాణి శర్మదాయిని. అమ్మ, భక్తి యందు ప్రీతిగల తల్లి, నిన్ను భక్తులు నిశ్చల భక్తిచే పొందగలరు. భక్తికి మాత్రమే వశమయ్యే నీవు భక్తుల మదిలో భయాలు పోగొడుతున్నావు తల్లి. శంభుని దేవేరి అయిన శాంభవి, శారదాదేవిచే ఆరాధించబడే శర్వాణి, సకల భక్త జనావళికి సుఖ సంతోషాలను అనుగ్రహించే శర్మదాయనివి. మరి అద్వైతార్థం. భక్తి ప్రియ, ప్రాణశక్తి నిర్జీవులలో జడత్వంగాను, జీవులలో చైతన్యంగాను ఉంటుంది. బ్రహ్మాండమంతా కూడా సకల నిర్జీవరాశుల్లో నిండి ఉన్న విశ్వశక్తిని గుర్తించి గౌరవించడమే భక్తి. అంటే అందరిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి గౌరవించడమే భక్తి అంటండి. అద్భుతం కదా. ధ్యాన సాధన ద్వారా మాత్రమే ఇటువంటి శక్తిని అనుభూతి పొందవచ్చు. సాధకుడు తనలో ఉన్న విశ్వశక్తిని సకల జీవరాశుల్లోనూ విశ్వశక్తిగా గుర్తించగలిగినప్పుడే విశ్వప్రేమను పంచగలడు. సాధకుడు సాధన చేసి ఆపై విశ్వశక్తిని గ్రహించినప్పుడే, విశ్వశక్తిని గుర్తించగలిగినప్పుడే విశ్వప్రేమను పంచగలడు. తనలో ఉంటేనే కదండి పంచగలడు. మన దగ్గర 100 రూపాయలు ఉంటేనే కదా ఓ 10 రూపాయలు ఎవరికైనా ఇస్తాము. అలాగే మన లోపల ప్రేమతో నింపుకోమని అమ్మ చెప్తుంది. ఇదే భక్తి ప్రియ అన్న నామానికి అదే అద్భుతమైన నిజమైన భక్తి అని అర్థం అని చెప్తున్నారు. స్వస్వరూప అనుసంధానమే భక్తి. భక్తి గమ్య, భక్తి వశ. భక్తికి గమ్యం లాభం కాకూడదు. అలా చేస్తే అది వ్యాపారం అవుతుంది. భక్తికి గమ్యం ముక్తి కావాలి అంటే ఇంకొక మెట్టు ఎక్కాలి. భక్తి అంటే దుఃఖరాహిత్య స్థితి. ఇలాంటి భక్తి సాధకులకు మాత్రమే వశమవుతుంది. ఇదే భక్తి గమ్య, భక్తి వశ్య అన్న నామానికి అర్థం. ఎలాంటి భక్తితో ఉంటే అలాంటి భక్తి వశమవుతుంది. భయాపహ. ఒక పుష్పం ఎలా అయితే వికసించి పరిమళమిస్తుందో అలాంటి జ్ఞానార్జన ద్వారా మనలో జ్ఞానం వికసించి అందరికీ పరిమళించాలి. తద్వారా ప్రాపంచిక భయాలు తొలగిపోతాయని భయాపహ అన్న నామానికి అర్థం. జ్ఞానం ద్వారానే మన లోపల ఆ అనుభూతి కలుగుతుందంటే. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడిపే మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము.
అన్నమయ్య చెప్తున్నారు, జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము. వీటన్నిటికీ నడిపించేవాడు గురుడు. బయట ఉండే గురుడు, మన లోపల ఉండే గురుడు అని అద్భుతంగా ఈ కీర్తన ద్వారా తెలియచేస్తున్నారు. శాంభవి, సకల శుభాలను కలుగు చేసేది శాంభవి. శం అంటే శాంతము, సుఖము అని అర్థం. అంతరేంద్రియములు అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. నిగ్రహము అంటే శాంతం వస్తుంది. మనకి నిగ్రహం ఉంటేనే శాంతం వస్తుంది. నిశ్చల చిత్తంతో ధ్యానం చేస్తేనే సాధకుడు మనస్సు శూన్యమవుతుంది. ఆ శూన్యస్థితి పేరే శాంభవి ముద్ర. శా శారదారాధ్య శర్వాణి. బ్రహ్మాండ స్వరూపాన్ని అవగాహన చేసుకున్న వారిచే ఆరాధించబడే శక్తిని శారదారాధ్య అంటారు. సాధకునిలోని దుష్ట ప్రవృత్తులన్నింటినీ సంహరించే శక్తిని శర్వాణి అంటారు. శర్వాణి అని కీర్తించారు. శర్మదాయిని. శర్మ అన్న నామానికి ఏమిటో తెలుసా అర్థం? చిత్తం నిశ్చలతత్వం అని అర్థం. దీపం వెలిగించాక దానిపై గ్లాసు బోర్లిస్తే అది ఎటూ కదలకుండా నిశ్చలంగా ఎలా అయితే ఉంటుందో అలా మన నిశ్చలతత్వాన్ని సంపాదించుకోవాలి. అధికారం, పదవి, ప్రాపంచిక వ్యామోహాలలో చిక్కుకున్న వారికి శాంతి, నిశ్చల చిత్వం ఉండవు కాక ఉండవు. ప్రతిరోజు ఏదో ఒక యోగ సాధనో ధ్యాన సాధన ద్వారా చిత్తవృత్తులు నిరోధించుకునే వారికి మాత్రమే నిశ్చలతత్వం తప్పక వస్తుంది అని శర్మదాయిని అన్న నామానికి అద్వైతార్థం. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా చెప్పారో. నిశ్చలతత్వం, నిశ్చలతత్వం, నిశ్చలతత్వం. నిశ్చల సత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి అని చెప్పారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. మరి ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాము. రేపు కొంత అద్వైత అర్థాన్ని తప్పకుండా తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. వాలా వాలల తల్లి వాలాన జలలి, ఓ వాలాల తల్లి వాలా వాలా అనుచు వాలాలము అమ్మ. కలికి కామేశ్వరి కలియుగమందు ఈ భూలోకమందు కరుణతో నిలిచింది ఈ పీఠమందు. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.